హలో అండి, అందరికీ నమస్కారం. అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇక్కడ వీడియో అనేది నేను మార్నింగ్ అసలు ఆ హడావిడిలో కొంచెం మర్చిపోతాను అనమాట షూట్ చేయడము. కాకపోతే లౌక్యమ వీడియో పట్టుకొని వీడియో షూట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. ఇంకా మార్నింగ్ అయితే బయట ముగ్గు పెడుతూ ఉన్నానండి. మొక్కలకి నీళ్ళు పట్టి కూడా చాలా రోజులైంది. దగ్గర 3-4 డేస్ నుంచి కొంచెం మబ్బులుగా ఉంటుందన్నమాట. సరేలే వర్షం పడుతుంది అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటే ఇంకా అసలు పడట్లేదు. ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు మోటార్ అయితే వేసేసి ఎలాగో ట్యాంక్లో వాటర్ అయిపోయాయి. దాంతోపాటు ఇంకా మోటార్ ట్యాప్ ఉంటుంది కదా, దానికి కనెక్ట్ చేసేసి మొక్కలన్నింటికి కూడా వాటర్ పడుతూ ఉన్నాను. ఇది వచ్చేసి మామిడి చెట్టు అండి. దాంట్లోనే జామ చెట్టు కూడా వేసాము. మామిడి చెట్టు వేస్తే మొత్తం బర్రెలు అవి తినేసేయడం వల్ల సరిగా గ్రోత్ అవ్వట్లేదు. మనకేంటంటే ఏదైనా బండి పెట్టుకోవాలన్నా కానీ చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఎండాకాలంలో. అందుకని చెప్పేసి ఏదో ఒక మొక్క ఉండాలి కదా అని చెప్పేసి 2 వేసాము. జామ చెట్టు అయితే జామ చెట్టు, లేదంటే మామిడి చెట్టు, ఏదో ఒకటి పెద్దది అవుతుంది కదా అన్న వేలో వేసేసి పైన కూడా కంచెలాగా వేసేసాము అనమాట. ఇంకా బర్రెలు అవి ఏమీ తినకుండా ఉండడానికి. ఇంక ఇక్కడైతే మా ఋత్విక్ చూసారు కదా, బ్రష్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా పిల్లలిద్దరూ కూడాను. లౌక్య అయితే చేసేసింది. ఇంకా నేనైతే ముగ్గు పెడదామని చెప్పి వచ్చేలోపు లౌక్య వాటర్ అంతా వేస్ట్ చేస్తూ ఉంటే ఇంకా నేను వచ్చేసి ఆ మామిడి చెట్టుకి పట్టేసి ట్యాప్ అయితే ఆపేద్దాంలే అని చెప్పి వచ్చాను. అండ్ లౌక్య ఇక్కడ మీకు ఒక మొక్క ఫ్లవర్స్ చూపిస్తుంది కదండి. ఇది వచ్చేసి మీరు గమనించినట్లయితే 2 years బ్యాక్ నేను అమెజాన్లో ఏదో ఆర్డర్ చేశాను. మొక్కలు అంటే నాకు ఇష్టం కదా, వాటితోనే ఏదో గడ్డల్లాగా వచ్చాయండి. నాటాను కుండీల్లో. ఆ ఇంట్లో మనం వేరే ఇంట్లో హౌస్ కొనక ముందు వేరే ఇంట్లో ఉన్నాం కదా రెంట్కి, అప్పుడు నాటాను అనమాట. అవి ఇన్ని ఇయర్స్కి అంటే దగ్గర 2 years అయిపోయినట్లుంది. 2 yearsకి మొన్న లాస్ట్లో ఆ కుండీలో అలాగే ఉన్నాయి. మొక్కలైతే గ్రో అయ్యాయి కానీ పువ్వులు పూయడం కానీ ఏదీ లేదు. 2 years తర్వాత మొన్న చూసేసరికి ఏంటి పొడవుగా కాడొచ్చింది, మొగ్గలు కనిపించాయి. ఇంకా దాన్ని తీసుకొచ్చి ఇటు సైడ్ పెట్టాను అనమాట, కొంచెం కనిపిస్తుంది అని చెప్పి. సో అవైతే ఫ్లవర్స్ చాలా బాగున్నాయండి. ఫ్లవర్స్ అయితే చూడడానికి అండ్ చాలా బాగా అనిపించాయి. 3 days దాకా ఉన్నాయన్నమాట వాడిపోకుండా. మనకి మందారంలో ఆరెంజ్ కలర్ మందారం ఉంటుంది కదా, అలా ఉన్నిందనమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను ముగ్గు పెడుతూ ఉన్నాను. ముగ్గు పెట్టుకొని ఒకటి ఏదో ఒక పని చెప్తూ ఉన్నారండి. అటు ఇటు తిరుగుతున్నా. అప్పటికే టైం అయితే 7:30 అయిపోయింది. ఇంకా తొందరగా ముగ్గు పెట్టేసి లోపలికి వెళ్ళి పిల్లల్ని రెడీ చేయాలి కదా అని చెప్పేసి నేను ఫాస్ట్గా చేస్తూ ఉన్నాను. ఈ హడావిల్లో ఏంటంటే ముగ్గురాళ్ళు అయితే లేవండి. ఈ మధ్యకాలంలో ముగ్గురాళ్ళతోనే ముగ్గు వేయడం అలవాటు అయిపోయింది కదా. ఈ ముగ్గు పిండితో వేస్తుంటే అసలు చేయి తిరగట్లేదు. అలాగే ఆ ముగ్గు కూడా పోగొట్టేశాను. అందులోనూ చాలా రోజులు అయిపోయింది కదా, కొన్ని ఇయర్స్ అయిపోయింది అనమాట నేను ముగ్గుతో అంటే బాగా అలవాటుగా వేసి. దానివల్ల అసలు గీయడానికి రావట్లేదు. ఇంకా మార్నింగ్ ఇక్కడ ఇవేం పక్షులో తెలియదు కానీ భలే లైన్గా వెళ్తూ ఉంటాయండి ఎప్పుడు చూసినా కానీ. ఈ మధ్య కాలంలో నేను ఎప్పుడు గమనించలేదు. బట్ మన దగ్గర ఏంటంటే ఎక్కువగా మొక్కలు, ఎక్కువ ఖాళీ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను రకరకాల పక్షులు విలేజెస్లో ఎలాగైతే మనం గమనిస్తూ ఉంటామో అన్నీ కూడా గమనిస్తూ ఉన్నాను. పిల్లలు కూడా అసలు మన పిల్లలకి తెలియదు అనమాట. మాకంటే చిన్నప్పుడు బాగా కనిపించేవన్నీ కొంగలు అన్నీ లైన్లో వెళ్ళడం. ఇదంతా ఈవినింగ్ టైం అయ్యేసరికి వెళ్తూ ఉంటాయి కదా, కానీ ఇక్కడ తక్కువ అనమాట. అంటే పిల్లలకి తెలియదు. ఫస్ట్ టైం లౌక్య ఋత్విక్ చూడడం అవేంటి అని అడుగుతూ ఉంటే చెప్తున్నాను, మా చిన్నప్పుడు చాలా ఉండేవి, ఇప్పుడు చాలా తక్కువ అయిపోయాయి, మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు అని చెప్పి. ఇంకా దాని తర్వాత అది ఎలాగో చెడిపోయింది కదండి, మళ్ళీ దాన్ని క్లీన్ చేసేసి మళ్ళీ ఇంకొక ముగ్గు అయితే వేస్తున్నా. ఇక్కడ కూడా చూడండి అసలు రావట్లేదు అనమాట. ఎంత ట్రై చేసినా కానీ ముగ్గులు ఎలాగోలాగా దాన్ని అయితే మేనేజ్ చేసేసానండి. నాకు ఇలాగ ట్రెడిషనల్గా వేయడం అంటే చాలా ఇష్టం అనమాట. అంటే నార్మల్ ఫ్లవర్ డిజైన్స్ వీటికంటే కూడా ఇలాగ మెలికల్ ముగ్గులు ఉంటాయి కదండి, అవి వేయడం అంటే బాగా ఇష్టము. చాలా బాగా వచ్చేది అనమాట. ఒకప్పుడు పెళ్ళికి ముందు బాగా రెగ్యులర్గా వేస్తూ ఉంటాం కదా, కల్లాపి చల్లి ముగ్గులు పెట్టేదాన్ని. అప్పుడు అలవాటు అయిపోయింది. కానీ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాళ్ళతో గీయడము, దానివల్ల ఈ ముగ్గులు మర్చిపోయాను అండ్ గీయడం కూడా మర్చిపోయాను అనమాట. అంటే ఆ కర్ర అనేది సరిగ్గా పడదు. ఒక్కొక్కరు వేస్తూ ఉంటే అదేంటంటే అలికినట్లుగా అంటే చాలా నీట్గా పడిపోతుందండి. సో అంత బాగా మనం డ్రాయింగ్ వేస్తాం కదా, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అలాగే వేస్తారనమాట. సో మనకు కూడా ఇంకా రెగ్యులర్గా వేస్తూ ఉంటే చేంజ్ అవుతుంది. కాకపోతే నాకు అసలు ఏం గుర్తులేవు ముగ్గులు కూడా. చూసారు కదా ఫస్ట్లో పిచ్చిగా ఉండింది, ఎలాగోలాగా కొంచెం మేనేజ్ చేశాను మరీ పాడైపోకుండా. ఇంకా నాకు ముగ్గు వేసిన తర్వాత సైడ్స్ ఇలాగ వేయకపోతే అసలు ముగ్గు చూసినట్లుగానే అంటే వేసినట్లు అండ్ ఆ నీట్నెస్ కనిపించదు అనమాట. అండ్ ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. సో ఇంకా అందుకని ఇంకా లాస్ట్లో ముగ్గు ఎలాగో అంత అందంగా లేదు కదా అని చెప్పేసి కొంచెం కలర్స్ అవి వేస్తే సో అందంగా ఉంటుంది కదా అని చెప్పి వేశాను. ఎంత బిజీగా ఉన్నా కానీ ముగ్గురాళ్ళతో వేసినా కానీ రెగ్యులర్గా నేను కలర్స్ అయితే వేస్తూ ఉంటానండి. మనం ఇంటి ముందు ముగ్గు వేసుకునేది ఏదో పర్టికులర్గా వేస్తున్నాము అలా కాదు. అందంగా ఉంటే చూడడానికి బాగుంటుంది. మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం
అదొక పాజిటివిటీ, అంటే లక్ష్మీదేవి కావచ్చు ఏదైనా కానీ ఒక పాజిటివ్కి గుర్తు కాబట్టి ఉండేది నీట్గా ఉండాలి అని నేను అనుకుంటా. కొంతమంది రెగ్యులర్గా ముగ్గులు అలాంటివి పెట్టేదాన్ని కదా అప్పుడప్పుడు. సో రెగ్యులర్ బ్లాగ్స్లో అప్పుడు అడిగేవాళ్ళు అనమాట, మీకు ఏం పని లేదా పొద్దున్న లేచినప్పటి నుంచి ఆ ముగ్గులతోనే మీకు టైం సరిపోతుంది అంటే. నాకు అది ఇష్టం అండి ఆ పని. సో చేసే పనిని నీట్గా చేయాలి, ఏదో చేసామంటే చేసాం, హడావిడిగా చేయను. నాకు నచ్చిన పనులు నేను అలాగే చేసుకుంటాను అనమాట. సో ఫైనల్గా ఇలా చేసేసానండి. కొంచెం బెటర్ కదా స్టార్టింగ్ కంటే, పాడైపోకుండా చేశాను. సో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చాలా రోజుల తర్వాత, ఇంతకుముందు అంటే మన వ్లాగ్ స్టార్ట్ అంటే మార్నింగ్ వీడియో అనగానే ముగ్గుతో స్టార్ట్ చేసేదాన్ని. ఇన్ని ఇయర్స్కి మళ్ళీ ముగ్గుతో స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు వ్లాగ్ అయితే. సో ఇంకా మొక్కలన్నింటికి కూడా వాటర్ది పట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ మెట్ల మీద కూడా ఒక చిన్న ఫ్లవర్ వేస్తానండి ఏదైనా కానీ. అది ఎవరు తొక్కరనమాట, సైడ్ నుంచే నడుస్తారు ఈవినింగ్ వరకు, అలానే ఉంటుంది. ఈవినింగ్ చూసుకున్నా కానీ మన వాకిల్ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంకా బయట పని అయిపోయింది కదా, లోపల కూడా నేను ఇంకా ముగ్గులు వేసేలోపు సో మనకి ఇల్లు అవన్నీ కూడా చిమ్మేశారనమాట. ఇంకా పాలు అయితే పెట్టేశానండి. ఇప్పుడు ఒక స్ట్రాంగ్ కాఫీ తాగాలన్నమాట, అప్పుడే బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది. ఇంకా ఇంట్లో పని బయట పని చిమ్మడం మీద అయిపోయింది. ఇంకా అంట్లో ఒక్కటే బయట వేసేస్తానండి, బయటే క్లీన్ చేసేస్తున్నారు. ఇంకా దానివల్ల ఏంటంటే నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. ఈలోపు ఇంకా పిల్లలకి స్నానానికి వేడి నీళ్ళు పెట్టేస్తాను. పిల్లలైతే ఈ మధ్యకాలంలో కొంచెం అలవాటు చేశారండి స్నానాలు చేయడము. సో కొన్నిసార్లు నేను చేయిస్తూ ఉంటాను, మధ్యలో వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది అని చెప్పేసి చేయిస్తున్నాను అనమాట. ఋత్విక్ అయితే కొంచెం పెద్ద బాబు అయిపోయాడు కాబట్టి వాడి స్నానం అయితే వాడే చేస్తున్నాడు, తల స్నానాలు. ఇంకా కొన్నిసార్లు వాళ్ళు సరిగా రుద్దుకోరు కదా, ఒక 2 డేస్కి ఒకసారి. సో డే బై డే కానీ అలాగా మేము చేయిస్తూ ఉంటాం అనమాట. ఇంకా వాళ్ళకి కూడా అలవాటు అవ్వాలి కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే కాఫీ అయితే కలిపేసుకున్నాను. సురేష్ గారు అయితే కాఫీ కానీ టీ కానీ ఏం తాగట్లేదండి, గ్రీన్ టీ తాగుతారు. అది కూడా తను ఏంటంటే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత, తన పనులన్నీ అయిపోయిన తర్వాతనే తాగుతుంటారు అనమాట. మనకి మాత్రం పొద్దున్న లేచి ఇంట్లో పని అయిపోయిన తర్వాత, అంటే ఇల్లు చిమ్మేసుకున్న తర్వాత వెంటనే కాఫీ తాగకపోతే నెక్స్ట్ పని చేయడానికి అయితే కుదరదు. సో ఇంకా కాఫీ అయితే తాగేసి పిల్లలకి టిఫిన్ అయితే దోశ ఉండిందండి, దోశలు అయితే వేసేసారనమాట. దాని తర్వాత పిల్లలు అయితే రెడీ అయిపోయారు. మొన్న చెప్పాను కదా మంచి రోజు చూసి పిల్లల్ని పంపిస్తాను అని చెప్పి, ఇంకా పిల్లల్ని అయితే ఈరోజు బాగుంది అని చెప్పి బుధవారం అయితే పంపించానండి. ఈ రోజు అంటే ఇప్పుడు కాదు, లాస్ట్ వీక్లో బుధవారం పంపించాను అనమాట. ఫస్ట్ ఒక రోజు వెళ్ళేసి వస్తే దాని తర్వాత ఇంకా బుక్స్ అవి అన్నీ తీసుకోవాలి. యూనిఫామ్స్ కూడా ఋత్విక్ అయితే లేవు, లౌక్యకి అయితే సరిపోతున్నాయండి. ఋత్విక్ కొంచెం టైట్ అయిపోయాయి అనమాట, ప్యాంట్స్ అవి తీసుకొని స్టిచ్ చేయించాలి. లాస్ట్ టైం అంటే చిన్నగా ఉన్నప్పుడు నిక్కర్స్ లాగా కుట్టించామన్నమాట. ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాడు కాబట్టి వాడికి అవి సెట్ అవ్వట్లేదు, టైట్ అయిపోయాయి. ఇంకా అందుకని క్లాత్స్ అది తీసుకొని కుట్టించాలి. లౌక్యమ్మకి ఏమో ఇయర్ కూడా సరిపోయేటట్లు ఉన్నాయి, లౌక్యమ్మ కొంచెం బక్కగా ఉంటుంది కదా, సో తనకైతే సరిపోతున్నాయి అనమాట. ఇంక వీళ్ళిద్దరిని ఫస్ట్ టైం కదా, కొంచెం ఫస్ట్ డే కాబట్టి కొంచెం డల్ ఉన్నారు. కొంచెం అలాగేలాగా మోటివేట్ చేసి స్కూల్కి అయితే పంపిస్తున్నాం అనమాట. ఇంకా బట్టలు ఉన్నాయి, వాటిని అయితే ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత. సో ఇలా ఉందండి నా మార్నింగ్ రొటీన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్, చాలా రోజులు గ్యాప్ ఇచ్చినా కానీ నన్ను మర్చిపోకుండా నా వీడియోస్ని లైక్ చేస్తూ ఫాలో అవుతున్నందుకు. అండ్ ఈ వ్లాగ్ కూడా నచ్చితే ఒకసారి మీరు లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి. అలా లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్కి తెలుస్తుంది కాబట్టి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను అండ్ ఆయనకి ఇద్దరికి కూడా దోశలు అయితే వేశానండి. ఒక 2 దోశలు తినేసి ఇంకా దాని తర్వాత అయితే లంచ్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈరోజు ఇంకా ఇంట్లో పని అయితే వర్క్ ఉంది ఒకటి. ఊరి నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక 3-4 డేస్ అయితే వర్క్స్ అవి ఏం వేయలేదు నేను. కొంచెం ఇంకా పిల్లలు లేరని చెప్పాను కదా, ఆ పిల్లలకి వండి పెట్టుకోవడము, వాళ్ళతో ఇంకా చేయబుద్ధి వేయలేదు అనమాట. మనం ఏదైనా కానీ ఒక పనిని చేస్తూ ఉంటే కంటిన్యూషన్ ఉంటుంది, కానీ మధ్యలో గ్యాప్ ఇచ్చాము అంటే మళ్ళీ స్టార్ట్ చేయడానికి, మళ్ళీ ఓల్డ్ అంటే ఇంతకు ముందులాగా యాక్టివ్గా చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఇది చూడండి ఒక వర్క్ అండి, మంచి బ్లూ మీద బేబీ పింక్ శారీ. నాకు ఈ కాంబినేషన్ అయితే చాలా నచ్చింది. సో చాలా బాగా వచ్చింది అనమాట వర్క్ కూడా. బార్డర్ లేకపోతే ఇంకా గ్రాండ్గా వచ్చేది, కానీ ఇంకా బార్డర్ అయితే ఖచ్చితంగా పట్టు శారీస్ అంటే ఉంటాయి కదా, శారీ కాంబినేషన్ అయితే కలర్ కాంబినేషన్ సూపర్ నచ్చిందండి. సో బ్లౌజ్ స్టిచ్చింగ్ అవి అయిపోయిన తర్వాత కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చాలా బాగా వచ్చింది కదా, సిల్వర్ అండ్ గోల్డ్ ఇంకా బేబీ పింక్ శారీ కలర్ హైలైట్ చేసుకుంటూ ఈ డిజైన్ అయితే వేసాను. ఎలా ఉందనేది ఒకసారి కామెంట్స్లో అయితే షేర్ చేసేసేయండి. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత రైస్ అయితే పెట్టేశానండి, రైస్ కూడా అయిపోవచ్చింది. ఇంకా లంచ్లోకి వచ్చేసి ఈరోజు పప్పు చేస్తున్నాను. ఇంకా వెజిటబుల్స్ అవి కూడా ఏం తెచ్చుకోలేదు, ఇంకా ఉన్న వాటితో అంటే నైట్ సురేష్ గారు వస్తూ కొంచెం ఆనియన్స్, రెగ్యులర్గా మనకు కావాల్సిన పచ్చిమిర్చి, టమాటాలు అవి తీసుకొచ్చారనమాట.
సో ఇంకా దాంట్లోనే ఒక దోసకాయ వచ్చిందండి. దోసకాయ ఎందుకు ఇచ్చారో ఏమో తెలీదు, ఒకటే ఒక దోసకాయ ఇచ్చారనమాట. ఆ దోసకాయతో ఇంకా పప్పు చేసేద్దాంలే అని చెప్పేసి దోసకాయ పప్పు చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఈ విధంగా మనం కందిపప్పుని కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే ఫ్రై చేస్తాను. కొన్నిసార్లు ఏంటంటే నార్మల్గా ఇంకా కడిగేసుకొని పప్పులో డైరెక్ట్గా టమాటాలు పచ్చిమిర్చి అన్నీ వేసుకుంటాను. కాకపోతే పప్పుని కొంచెం ఫ్రై చేసుకొని చేసామనుకోండి కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్గా బాగా అనిపిస్తుంది అనమాట టేస్ట్. అందుకని చెప్పేసి సో ఇంకా కొన్ని దోసకాయలు అయితే చేదు ఉంటాయి కదండి. ఈ దోసకాయ మాత్రం అంతగా చేదైతే అనిపించలేదన్నమాట. ఇంక అందుకని చెప్పేసి మంచిగా ఇంకా లోపల కూడా తీసేస్తూ ఉంటారు చాలామంది. సో పైన అలాగ తీసేసి గింజల వరకు నేను ఇంకైతే కట్ చేసుకున్నాను అనమాట. సరిపోతుంది అనిపించింది. దోసకాయ కూడా కొంచెం పుల్లగా బాగా అనిపించింది అనమాట. అలా ఉంటేనే మనకి పప్పు చేసుకోవడానికి బాగుంటుంది. ఇంకొంచెం ఉండింది అనుకోండి దోసకాయ పచ్చడి కూడా చేసేదాన్ని. లౌక్య వాళ్ళకి ఇష్టము. లాస్ట్ టైము ఒక 2 దోసకాయలు తెస్తే సాంబార్ కోసం అని ఒకటి పచ్చడి చేశానండి. పిల్లలకి బాగా నచ్చింది. సో ఇంకా ఇవన్నీ ఇంకా కడిగి పెట్టుకున్నాను కదా, ఒక 30 మినిట్స్ దాకా పప్పునైతే నానబెట్టుకున్నాను. సో ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు మొత్తం వేసేసాను అనమాట. పప్పు నానితేనే తొందరగా కుక్ అవుతుంది అండ్ మనకి ఏంటంటే టేస్ట్ కూడా బాగుంటుంది. అందుకని చెప్పేసి ఒక 30 మినిట్స్ అయితే ఖచ్చితంగా కూడా నానబెట్టుకుంటాను అనమాట. సో దాని తర్వాత ఇంకా మిగిలినవన్నీ కూడా యాడ్ చేసేసుకోవడమేనండి. కొంచెం తగినంత పసుపు అలాగే కారం కూడా కొంచెం వేసాను. ఇంకా ఆనియన్స్ అవి వెల్లుల్లి కూడా వేయాలి, కాకపోతే వెల్లుల్లి వేయలేదు, ఇంకా తాలింపులో వేసుకుంటాం కదా అని చెప్పేసి. పప్పు అయితే రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు ఇంకా తాలింపు పెట్టేసేయాలి. టైం అయితే ఆల్రెడీ 12:45 అయిపోయింది. ఇంకా సురేష్ గారు కూడా వస్తున్నారంట. ఇంకా ఈలోపు అయితే ఫాస్ట్గా చేసేయాలి. నా పప్పు ఏదైతే కర్ర కనిపించట్లేదండి 3 డేస్ నుంచి. మొన్న కూడా పప్పు చారు చేసేటప్పుడు కూడా దొరకలేదు. సో వెతుకుతూ ఉన్నాను. ఇక్కడంతా పెట్టుంటాను అనమాట, ఈ బాక్సెస్లో వేస్తాను. సో కనిపించట్లేదు. ఇంకా నేనేం చేస్తున్నానంటే మనకి చిన్న రోలు ఉంది కదా, ఆ రోలు రాయితో కొంచెం అలా స్మాష్ చేస్తున్నాను అనమాట. సో ఇందులోకి ఇంకా ఆనియన్స్ అది కట్ చేసుకోవాలి. ఇంకా కరివేపాకు కూడా తీసుకొస్తాను. ఆనియన్స్ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. కరివేపాకు అయితే ఆల్రెడీ ఉందండి. ఇంకా ఈ పప్పునైతే ఇలా స్మాష్ చేయడమే అనమాట. ఇంకో ఆప్షన్ లేదు నాకు, అది కనిపించట్లేదు. బాగానే మెత్తగా అయిపోయింది, దోసకాయలే కాబట్టి బాగా మెత్తగా ఉడికిపోయాయి అనమాట. చింతపండు పులుసు ఇది వచ్చేసి పప్పులో ఎక్స్ట్రా వాటర్ ఉంటాయి కదా, వాటర్ ఉంటే మెదపదని, వాటర్ ఉంటే తొందరగా నలగదని చెప్పేసి వాటర్ పక్కకు తీసి పెట్టాను. లాస్ట్లో యాడ్ చేసేస్తాను. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, ఎండుమిర్చి తాలింపు కోసం బాండి కూడా పెట్టేసుకున్నా. ఇంకా ఆయిల్ వేయాలి. ఆయిల్ క్యాన్లో అయితే ఆయిల్ మార్నింగే ఖాళీ చేసేసా. ఇప్పుడు కొత్త ప్యాకెట్ తీయాలన్నమాట. ఫ్రీడమ్లో రైస్ బ్రాండ్ ఆయిల్ అయితే బాగుంటుందండి. రీసెంట్గా యూజ్ చేస్తున్నా. జిడ్డు అది కొంచెం తక్కువ ఉంది అనిపిస్తుంది. మీరేమంటారో ఒకసారి చెప్పండి, మీరు ఏమన్నా యూజ్ చేస్తున్న ఆయిల్ని కట్ చేసి కొంచెం నాకు కావాల్సినంత అయితే యూజ్ చేసుకున్నాను. మిగిలింది అయితే ఇట్లా పెట్టేసుకుంటాను. రేపైతే ఈ ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసుకొని దాని తర్వాత అయితే స్టోర్ చేసుకోవాలి. సో ఇంక ఇక్కడ అన్నీ రెడీ అయిపోయాయి. ఇంకా చింతపండు పులుసు ఒకటే యాడ్ చేసేస్తాను. ఫైనల్గా ఇంకా లాస్ట్లో కొంచెం ఉప్పు తక్కువ అనిపించి కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నానండి. ఇంకా తాలింపు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఆల్రెడీ ఇంకా తాలింపు కూడా ఆనియన్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి. పప్పులో కానీ పప్పుచారులో కానీ కొంచెం ఆనియన్స్ అనేవి బాగా బ్రౌన్గా ఫ్రై అయితేనే ఆ ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి అలాగే కరివేపాకు, వెల్లుల్లి అన్నీ కూడా వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాను అనమాట. దాని తర్వాత ఇంకా దాన్ని యాడ్ చేసేస్తే దోసకాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా తాలింపు అలాగే ఏం లేదండి. తినేటప్పటికి కొంచెం వడియాలు అవి ఉన్నాయన్నమాట. వాటితో అయితే అడ్జస్ట్ అయిపోతాం ఈ రోజుకి. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఈ రోజుకి అత్తయ్య వాళ్ళు అయితే ఇచ్చేసారనమాట. ఇంకా రేపటి నుంచి నేను పెడదాంలే అని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే అక్కడికి వెళ్ళలేదు కదా ఈ మధ్య అంతా కూడా, ఇంకా అందుకని చెప్పేసి అటు వెళ్ళారనమాట.
సో ఇంకా బాగా ఫ్రై చేసేసుకొని వెల్లుల్లి లాస్ట్లో యాడ్ చేసుకున్నా. వెల్లుల్లి కూడా కొంచెం బాగా ఫ్రై అయితేనే ఆ ఫ్లేవర్ పప్పుకి బాగా తెలుస్తుంది. ఇంకా పప్పు అయితే ఆల్రెడీ ఉడికిపోయింది, కాకపోతే లాస్ట్లో చింతపండు పులుసు వేస్తాను కాబట్టి ఒక 5 minutes అలాగా ఉడికించుకుంటాను అనమాట. చింతపండు కూడా కొంచెం పచ్చివాసన అనేది లేకుండా. సో ఈ విధంగా మా ఇంట్లో ఈరోజు లంచ్ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు వ్లాగ్ అయితే షూట్ చేశానండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మరొక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బై, టేక్ కేర్.